తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు వెళ్ళకండి. అది లోపల లేదు కాబట్టి. ఏంటి? అదే దానికి మీతో రావాలన్న ఆశ లేదు కాబట్టి అంటున్నారు. తను లేకుండా నేను వెళ్ళలేను, తను రాకుండా నేను ఎక్కించి కదలను. తొందరగా పిలవండి. గీతా, అమ్మ గీతా. అలా పిలిస్తే రాదండి, మీరే వెళ్ళి ఏదో ఒకటి చెప్పి లాక్కుపోండి సార్. అదే కరెక్ట్. రాజశేఖర్ గారు, నా మాట విని ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి సార్. పారిపోవడానికి కాదండి, గీత మారిపోవడానికి. ఎలాగైనా గీత మనసు మార్చి మీతో పంపించే పూచి నాది. అంత ప్రేమగా ఎలా పెంచావు అనసూయ? చివరికి తన సొంత తాతయ్యని కూడా వద్దంటుందంటే నాకు మిగిలిన ఏకైక బంధం అది కూడా లేకపోతే నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అసలు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నేను ఎవరి కోసం సంపాదించినట్టు? అదే బాబాయ్ గారు, మీ మనవరాలి కోసమే. వెళ్ళి బొజ్జగించో భయపెట్టో తీసుకురండి. నా మాట వినండి అయ్యా. బలవంతంగా దాన్ని లాక్కెళితే అది బాధపడుతుంది, నన్ను మరచిపోలేక ఏడుస్తూనే ఉంటుంది. తిండి తినదు, నిద్రపోదు, మొండికేసి మంచాన పడిపోతుంది అయ్యా. అంతేకాదు, నన్ను దూరం చేశారన్న కోపంతో మీ మీద ద్వేషం పెంచుకుంటుంది. మిమ్మల్ని కసాయి వాళ్ళ చూస్తుంది, మీ మీద ద్వేషం పెంచుకుంటుంది. లేదు లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయితే దాని మనసు మార్చి మనస్ఫూర్తిగా మీతో రావాలంటే నాకు కొంచెం టైం ఇవ్వండి. అప్పుడు ఆనందంగా మీతో వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. పెంచిన ప్రేమను తుంచి తీసుకెళ్తే దాని దృష్టిలో నేను మనసు లేని వాడిగా మిగిలిపోతాను. అదే జరిగితే ప్రేమించాల్సిన నన్ను అసహించుకుంటుంది, అసహించుకోవాల్సిన నిన్ను ప్రేమిస్తుంది. అలా జరగకూడదు. అందుకే నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నా మనవరాల్ని ఎలాగైనా మార్చే బాధ్యత నీది. తేడా వచ్చిందో అయ్యో, మీ సంగతి నాకు తెలీదా? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. సరిగ్గా 3 రోజుల్లో మీ మనవరాలు మీ వెంటొస్తుంది. అలాగే. అయ్యో, అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. నేను గీత లేదన్న విషయం ఆయనకు తెలియాలని లోపలికెళ్ళి చూడమంటారా? గీత లేకపోయినా అది ఎక్కడుందో తెలియకపోయినా ఎలా మేనేజ్ చేశారో చూసారా? కొమ్ములు తిరిగిన రాజశేఖర్ ని నా మాయ మాటలతో బాల్తో కొట్టించాను. పాపం పిచ్చోడు గీత లేదని తెలియక నా మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. That is Anasuya. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడమ్మా, చూడు. మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అత్తయ్య గారు, మ్యాటర్ అర్థం అవుతుంది. ఏంటి? ఇంట్లో గీత లేదా? ఎక్కడుందో తెలీదా? చెప్పవే, నా మనోరాలు ఎక్కడుందో చెప్పు. అబద్ధం చెప్పావంటే షూట్ చేసి పారేస్తాను. ఇదే మంచి ఛాన్స్. నో, మా అత్తయ్య గారిని కాల్చొద్దు. కావాలంటే నేను నిజం చెప్తాను.
చచ్చిపోతే తెలియలేదు సార్. ఏయ్! ఇన్ని రోజుల నుంచి గీత కనిపించకపోతే మరి నిన్న నాకు చూపించింది ఎవరిని? అది శ్వేత అని గీత ఫ్రెండ్ సార్. గీత లేదని తెలిస్తే మీరు ఇలాగే గన్ను గురి పెడతారని గంటకు 100 ఇచ్చి గీతలాగా యాక్టింగ్ చేయించింది సార్ మా అమ్మ. అంటే గీత బదులు మరో అమ్మాయిని నాకు చూపించి అదే గీతాన్ని నన్ను నమ్మించి మోసం చేస్తారా? అది నాతో రానని చెప్పిందని చెప్పి నన్ను ఫూల్ని చేస్తారా? అనసూయ! నా మనోరాలు కనిపించకపోతే వెతకడం మానేసి నాతో ఎదవ డ్రామాలు ఆడడం మొదటి తప్పు. శ్వేతను తెచ్చి గీతాన్ని నమ్మించడం రెండో తప్పు. నా మనోరాలు నాతోనే రాను అన్నదని చెప్పడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన నిన్ను క్షమించి వదిలేస్తే అది క్షమించరాని తప్పు. ఇన్ని తప్పులు చేసేందుకు గానీ రాజశేఖర్ నీకు మరణ శిక్ష విధిస్తున్నాడు. ఇదంతా నా కళ్ళ. నిజంగా చంపేసాడేమో అనుకున్నాను. అమ్మో, రేపు ఉదయం రాజశేఖర్ వచ్చే సమయానికి గీతను చూపించలేదు. ఆయన చేతిలో చావడం ఖాయం. కళ నిజం కాకూడదంటే ఆ శ్వేత కాళ్ళు పుట్టుకునైనా తీసుకురావాలి. అయ్యో, అది తప్ప వేరే దారి లేదే. అయ్యా స్వామి ఏడుకొండలవాడా, ఆ శ్వేత మనసు మార్చి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి స్వామి. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. కంట్రోల్. దేవుడా, 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 దేవుడా. అన్నా రాజశేఖర్ అన్నా, నువ్వు చల్లగుండాలి. శ్వేత, శ్వేత, ఏంటి అది? పూజారికి ఇచ్చిన నగలు మావా. చాలేవే, నీ కంటికి అంత ఎదవలా కనిపిస్తున్నానా? పూజారికి ఇచ్చిన నగలు ఎలా వస్తాయమ్మా? ఏమో అనుకున్నా మావా, నువ్వు మస్తు తెలివిగలోడివి. మరి మీ మావంటే ఏమనుకున్నావు? అవును, ఇంతగా మూటేంటమ్మా? నీ పొట్ట తగ్గండి స్వామికి ముడుపు కట్టిన మావా. ముడుపులు కడితే పొట్ట తగ్గుతుందా? అవు మావా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి గట్లనే తగ్గిందంట. అలాగా? సర్లే గాని ఇంతకీ అందులో ఏమునే? నెక్లెస్లు, గాజులు, రింగులు, చైన్లు అవో. చాలే, ప్రతిదీ కామెడీయే నీకు. చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు, అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. సర్లే, పడుకుందాం. అట్లనే నువ్వు పడుకో మావా. అవునే, ఆ ముడుపు ఎక్కడ పెడతావు? పో, దేవుడి దగ్గర పెట్టుపో. నా దేవుడు నువ్వే కదా మావా. శ్వేత, అందుకే మావా నీ కాడే పెడతా. చాలే, చాలు, ఈ ఒక్క మాట చాలు. ఈ ముడుపుని నా తల కిందనే పెట్టుకుంటా, జాగ్రత్తగా పెట్టుకుంటా. ఇటీ తల కిందనా? అయ్యో
అయ్యో అయ్యయ్యో సచ్చిన నా ఓవర్ యాక్షన్ కి మామ పడిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? పడుకో. ఏయ్ చూసించాలు పడుకోవే. గొట్లోనా ఏంటి? కళ్ళలో దయ్యాలు వస్తున్నాయి మామా. నేనేం చేస్తానే? దేవుడివి కదా ఎల్లగొడతావని. అంత లేదు, పడుకో. మళ్ళీ ఏమైంది? అది మామా కళలో నీకు హీరో ఆఫర్ వచ్చింది మామా. థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్సా? థ్యాంక్స్ దేవుడికి చెప్పవే, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తావే? పడుకోవే. ప్రస్తుతం నువ్వే నా దేవుడు కదా మామా. సర్లే, కొంచెం ఓవర్ అయింది, పడుకో. పడుకోవే. ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నావు? మాటి మాటికి నిద్ర లేపుతున్నావు. నేను దేవుని కాదే. తెలుసు మామా, గా చెప్దామనే లేపిన. ఇదిగో ఇంకోసారి కదిలించావో బయటికెళ్ళి పడుకుంటా. వద్దులే మామ, పండుకో పండుకో. ఇదేంటి లాకెట్లా ఉంది? వీడి ఫోటో ఏంది దీంట్లో ఉంది?
అంటే అనసూయకు సంబంధించిన వాళ్ళు దీన్ని కలిశారా? లేదంటే వాళ్ళు దీన్ని కిడ్నాప్ చేశారా? అసలు దీనికి దొరికిందా? ఎవరని ఇచ్చారా? ఇప్పుడొద్దు, రేపు ఉదయం అడుగుతా. ఏది ఏమైనా పాత జ్ఞాపకాలు తన వెంటాడుతూనే అనిపిస్తుంది. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాకెట్ ఉందేంది? కుంపతీసిన కాడ నగలున్న విషయం తెలిసిపోయిందా? ఊరి దేవుడు ఇప్పుడేం చెయ్యాలి? గీత అయ్యగాని లాకెట్లా ఉంది. ఒకసారి మొహం ఎట్లుందో చూద్దాం. అమ్మ కదులుతుండు. అమ్మో, రాత్రి ఆ లాకెట్లో ఫోటో చూసుంటాడు. ఆ ఫోటో ఎవరిది, ఎవరిచ్చిండ్రు అని అడిగి చంపుతాడు. ఏదో ఒక మాయ చేసి తప్పించుకోవాలి. ఆ లాకెట్ నీకు ఎలా వచ్చిందే? చెప్పినా కదా మామ, దొరికింది అని. లేదు, నువ్వేదో దాస్తున్నావు. అందులో ఎవరి ఫోటో ఉందో తెలుసా? తెలుసు. తెలుసా?
చేత్తో పేరెత్తుతేనే కోపంతో సింధులేస్తుంది, వాడి ఫోటో చూస్తేనే పగలగొడుతుంది. అలాంటిది లాకెట్లో వీడి ఫోటో చూసి కూడా ఇంత సైలెంట్గా ఉందేంటి? అవును, నీకు ఆ ఫోటో చూస్తే ఏమనిపించలేదా? మస్తు కోపం వచ్చింది మావా. మస్తు నవ్వొచ్చింది మావా. నవ్వొచ్చిందా? అవు మావా, దాన్ని చూస్తే నేనేంది దునియాలో మొత్తం పగలబడి నవ్వుతారు. దునియా మొత్తం నవ్వుతుందా? అవు మావా, కావాలంటే చూడు. మస్తు నవ్వొస్తుందిలే మావా. బ్రహ్మానందం ఫోటో ఉందేంటి? రాత్రి నీ చూసింది గీనే కదా మావా. వామ్మో, నాన్న అంటే రచ్చ రంబోలు చేస్తుంది. చెప్పుకోవడమే బెటర్.